మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీసే సినిమాకు హీరోయిన్ కన్ఫర్మ్ అయిందా? బన్నీ సినిమాలో ఒక్క పాట వల్ల అతిలోక సుందరి కూతురికి మెగా ఆఫర్ మిస్ అయిందా? ఇలాంటి డౌట్లకు చరణ్ కొత్త మూవీ హీరోయిన్ ఆన్సర్ గా మారుతోంది. ఇక మిగతా హీరోల కొత్త సినిమాలకు కూడా హీరోయిన్ కష్టాల తాలూకా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు మేకింగ్ లో చేయబోయే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాకి హీరోయిన్ సెట్ అయిందంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా టడానికి బెర్త్ కన్ఫర్మ్ అయిందట. నిజానికి చరణ్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ అన్నారు. దేవర్లో తారక్ సరసన మెరవనున్న ఈ అతిలోక సుందరి కూతురు నిజానికి పుష్ప 2లో ఐటమ్ సాంగ్ వేయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ టైంలో తనని కాదని చరణ్ టీం రవీనా కూతురుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టెస్ట్ షూట్ కూడా జరిగిపోయింది. ఇక జాన్వీ కపూరే కాదు, దీపిక పదుకుని, మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్లను కూడా టాప్ స్టార్స్ పక్కన పెడుతున్నారట. జాన్వీ దేవరలో నటిస్తోంది. మీనాక్షి గుంటూరు కారంలో ఎలివేట్ అయ్యేలా ఉంది. ఇక దీపిక పదుకునే కల్కిలో నటిస్తోంది. సో ఆల్రెడీ ఒక తెలుగు మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండటం, అందులో వేళ్లుండటంతో కొత్త ముఖాలే బెటర్ అనుకుంటున్నారట స్టార్ హీరోలు. అందుకే వీళ్ళకి ఆఫర్ కబూర్లు వెళ్లట్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పూజా హెగ్డేకి ఛాన్స్ ఇచ్చినా బన్నీ మాత్రం హ్యాండ్ ఇచ్చాడంటున్నారు. కారణం కొత్త సినిమాకు సరికొత్త ముఖాలు కావాలనేది రిక్వైర్మెంట్ అని తెలుస్తోంది. దీంతో పూజా హెగ్డేకి ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉందట. రెబల్ స్టార్ ప్రభాస్, కల్కి, రాజా మూవీస్ లో హీరోయిన్లు ఎప్పుడూ ఫిక్స్. ఎటుచి సీతారామం ఫేమ్ హనురాఘవపుడి మేకింగ్ లో ప్రభాస్ చేయబోయే సినిమాలో హీరోయిన్ ఎవరనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సినిమాకు శ్రీలీల పేరు వినిపించిన కొత్త హీరోయిన్ వేటలో మాత్రం ఫిల్మ్ టీమ్ బిజీ అయింది. డజన్కి పైగా మూవీస్ చేస్తున్న శ్రీలీలతో జోడీ అంటే రొటీన్ అన్న కామెంట్స్ పెరగడంతో ఫిల్మ్ టీమ్ ఈ నిర్ణయానికి వచ్చిందట. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మెరవబోతోంది. కానీ ఆ తర్వాత సూపర్ స్టార్ చేసే సినిమాకు మాత్రం హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు. తన నెక్స్ట్ మూవీకి కూడా హీరోయిన్ కష్టాలు తప్పట్లేదు. రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయబోయే సినిమాకు దీపిక పదుకునే హీరోయిన్ అన్నారు. కానీ తను కల్కిలో నటిస్తోంది కాబట్టి ఆప్షన్ క్లోజ్. ఇక హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా పేర్లే పరిశీలిస్తున్నారు. ఫైనల్ గా మాత్రం తెలుగు తెర మీద వెలగని హీరోయిన్ నే తీసుకుంటారని తెలుస్తోంది. హీరోయిన్ల వేట కొనసాగుతోంది.